మీ డాడీ ఏమనలేదా మరి? డాడీ నాకు చిన్నప్పుడే చనిపోయారు సార్, నాకు 4 years ఉన్నప్పుడే చనిపోయారు. సో మొత్తం మమ్మీ I'm sorry. అంతా I'm sorry. ఇట్స్ ఓకే సార్. నాకు అంత మెమరీస్ కూడా నాకు అంత చాలా తక్కువ ఫాదర్ ఫాదర్ తో అంత లేదు సార్. జస్ట్ 3.5 4 years అప్పుడు. సో అంత మెమరీస్ ఏం ఫెయింట్ మెమరీ కూడా ఉండదు ఆ ఏజ్. ఏదో మా చిన్న మదర్ ఫాదర్ మదరే అయ్యి పెంచారు నేను. యా కైండ్ ఆఫ్ అంతే. అంటే అమ్మమ్మ తాతగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా మమ్మీ ఇంకా అట్లా ఇంట్లోనే ఉండి ఇంట్లో చూసుకుంటది. అమ్మమ్మ తాతగారు మావయ్య అందరు ఉంటారు అనమాట, పక్కన హౌసే. సో అందరు కలిసి అట్లా. రిచ్ బ్యాక్గ్రౌండ్ మీది? రిచ్ ఏం కాదు సార్, అప్పర్ మిడిల్ క్లాస్ అట్లా అనుకోవచ్చు. ఓకే ఓకే. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి? సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎవరిని పిలవలేదు సార్. బేసికలీ నేను ప్రీమియర్ కి గానీ మూవీ చూడమని కానీ నేను ఎవరిని పిలవలేదు. ఓన్లీ మా తాతగారిని ఒక్కరిని పిలిచాను, ఎందుకంటే తను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. సో తను ఒక్కరిని పిలిచాను. తను అప్పుడు ఊర్లో ఉన్నాడు, తనేం రాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని అక్కడ ఊర్లో వెళ్ళి చూసారు. ఫస్ట్ సత్తుపల్లిలో చూసారు అనమాట. సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది మా తాతగారికి. తర్వాత మా మావయ్యకి వాళ్ళకి చెప్పారు, వాళ్ళందరూ వెళ్ళి చూసిన తర్వాత ఇంకా అప్పుడు కూల్ అయిపోయారు. ఆ సినిమా చూసిన తర్వాత ఓకే తిని ఇంత బాగా యాక్ట్ చేస్తుంది అండ్ మంచి అప్రిసియేషన్ వచ్చింది సార్ నాకు. చాలా మంచి ఆ మంచి పేరు రావడం వల్ల వాళ్ళందరూ అది చూసిన తర్వాత ఓకే టాలెంట్ ఉందేమో చేసుకొనిద్దాం అని చెప్పి యాక్చువల్లీ లాస్ట్ 2 years బ్యాక్ వరకు కూడా వాళ్ళు అటు ఇటుగానే ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఇంకా సరే అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఇప్పుడు అలవాటు అయిపోయి ఓకే దే లైక్ ఓకే ఫైన్ చేసుకో అన్నట్టున్నారు. అంతేనా? అంతే సార్. అంటే మీ అమ్మగారు ఇప్పుడు చాలే ఇప్పుడు వరకు చేసిన సినిమాలు ఇంక చాలే అని అలాగే అంటూనే ఉంటారు సార్, రోజు అంటది. డైలీ ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. డైలీ అంటే కలిసినప్పుడు ఎప్పుడైనా భోజనాలు ఎప్పుడు బయటనే ఏదో ఒకటి షూట్ లో అట్లా ఇట్లా ఉంటాం కదా, ఎప్పుడన్నా కలిసి వాళ్ళకి టైం ఎక్కువ దొరకదు. దొరికినప్పుడు మాత్రం సరే ఇంకా అయిపోయింది కదా చేసావు చేసిన సినిమాలు ఇంకా పెళ్లి చేసుకో సెటిల్ అయిపో ఇవే అంటుంది. అంటే మరి పెళ్లి ఆలోచన లేదా మరి? అంటే పెళ్లి అనేది ఐ ఫీల్ లైక్ టైం వస్తే అదే అయిపోతుంది సార్. అంటే నేను ఏదో ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి 2 years కి చేసుకోవాలని ఏం లేదు, అలాగని చేసుకోవద్దని కూడా ఏం లేదు. నెక్స్ట్ వీక్ వచ్చినా నెక్స్ట్ మంత్ వచ్చినా ఓకే మంచి మ్యాచ్ వచ్చింది అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అనుకుంటా పెళ్లికి. ఓకే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఇవాళ రేపు ప్రెసెంట్ జనరేషన్ గర్ల్స్, నీ జనరేషన్ గర్ల్స్ అందరూ కూడా మ్యారేజ్ మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అవును, నాకేంటంటే అంటే ఇప్పుడు చాలా కొత్త టర్మ్స్ వచ్చాయి కదా, రిలేషన్షిప్ అని, సిచ్యువేషన్షిప్ అని చాలా ఉన్నాయి సార్ అవి. డోంట్ బిలీవ్ ఆల్ దెమ్. బిలీవ్ అనేం కాదు సార్, నాకు మ్యారేజ్ విషయంలో ఏమనిపిస్తుంది, నేనైతే ఎప్పుడు పెళ్లి చేసుకొని నాకు అలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది. బట్ లేట్లీ నాకు ఇప్పుడు లాస్ట్ ఒక మేబీ 1 year నుండి ఏమనిపిస్తుంది అంటే మేబీ విత్ మెచ్యూరిటీ అది వస్తుందేమో, పెళ్లి ఈజ్ ఎ హ్యాపీ ప్లేస్ చేసుకోవచ్చు, కానీ అది మ్యాండేటరీ థింగ్, ఇంకా నీ లైఫ్ మొత్తం పెళ్లి మీద డిపెండ్ అయి ఉంది అన్న ఫీలింగ్ అయితే మారిపోయింది. అంటే హ్యాపీగా సింగిల్ గా కూడా హ్యాపీగా ఉండొచ్చు, పెళ్లి చేసుకొని ఒక పర్సన్ మన పక్కన ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని చిన్నప్పటి నుండి చెప్తారు కదా. నాకు అది చేంజ్ అయిపోయింది సార్, ఐ డోంట్ నో హౌ. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా నేను హ్యాపీగా ఉండగలను అన్న ఫీలింగ్ లో ఉన్నాను ప్రెసెంట్ అయితే. అట్లని చేసుకోవద్దు అని కాదు, అదే నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు. ఒక పర్సన్ ఉంటే హ్యాపీ, అలాగని ఆ పర్సన్ వస్తేనే హ్యాపీ, ఆ పర్సన్ వచ్చినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అలా ఏం లేదు. ఆ సింగిల్ గా ఉన్నా సోలోగా ఉన్నా ఐ కెన్ బి హ్యాపీ అన్న ఫీలింగ్ వచ్చింది. మరి లాస్ట్ 1 year చాలా చేంజ్ అయింది సార్. అదే నీకు ఫ్యాన్స్ గెయిన్స్ ఇండస్ట్రీలో ఫాలోయింగ్ అన్ని వచ్చాక బొచ్చులే హస్బెండ్ ఆవిడ. లేదు సార్ అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే ఎక్కువ బిజీగా ఉంటామో, ఎప్పుడైతే ఎక్కువగా ఇట్లాంటి కైండ్ ఆఫ్ సక్సెస్ ని చూస్తామో లేకపోతే ఇండస్ట్రీలో ఉంటామో అప్పుడే మనకు ఒక పర్సన్ అవసరం ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే సో ఈ టైంలోనే ఎక్కువ అవసరం, కానీ ఉన్నా కూడా అంటే ఒక్కరిమే పరిగెత్తాలి సార్ ఏది చేసినా. అంటే ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫోన్ చేసి నువ్వు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ ఎందుకు చేసావు, ఈ సినిమా ఎందుకు చేసావు, లేకపోతే ఇక్కడ ఏదేదో మాట్లాడావు అని ఊరికే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్, కాకపోతే మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ని తీయాలి అంటే ఒక పర్సన్ ఉండాలి మన పక్కన, అంటే షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది. షాక్ అబ్జర్వర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ.
ఉండాలి సార్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఒపీనియన్స్. ఇప్పుడు ఏ ఫీల్డ్ లోని ఇన్ని ఒపీనియన్స్ ఉండవు సార్ ఒక పర్సన్ మీద. అంటే నీ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావని, ఏం మాట్లాడుతున్నావని, ఎలా మాట్లాడుతున్నావు, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు, ఏ సినిమా చేస్తున్నావు, ఆ రోల్ ఎందుకు చేస్తున్నావు, ఎవ్రీథింగ్ ఒక ఒపీనియన్ ఉంటది పీపుల్ అందరికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్. ఒక్కొక్కరు, యా ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు సార్. ఒక్కొక్కరు అండ్ వాళ్ళ ఒపీనియన్ లో వాళ్ళే కరెక్ట్. మన దగ్గర మన చుట్టూ ఇన్ని ఒపీనియన్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ ఒపీనియన్ లో వాళ్ళే కరెక్ట్. అవును, కరెక్ట్ కూడా, వాళ్ళ ఒపీనియన్ లో వాళ్ళే కరెక్ట్, మన ఒపీనియన్ లో మనమే కరెక్ట్. కానీ ఇన్ని థింగ్స్ ఒక పర్సన్ తీసుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు అనిపిస్తుంది ఒక పర్సన్ ఉంటే మనం కొంచెం పక్కన మనకంటూ ఒకళ్ళు ఉంటే ఇవన్నీ వాళ్ళ మీద డంప్ చేసి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, మనకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటది అని అనిపిస్తుంది. కానీ మ్యాండేటరీ కాదు సార్. నువ్వు డీల్ చేసుకోవడం తెలుసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని నాకు అర్థమైంది. మ్యారేజ్ కాకుండా అసలు ముందు ఇది మ్యాండేటరీ. ఇది మ్యాండేటరీ సార్. అంటే వచ్చినా ఎలా ఉంటారో కూడా మనకు తెలీదు. అండ్ ఆల్సో ఎలా చెప్పాలి, అందరూ మనలాగా ఆలోచిస్తారని కూడా ఏం లేదు కదా. సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ వేరుండొచ్చు, మనం పుట్టి పెరిగిన విధానం వేరుంటది, వాళ్ళు పుట్టి పెరిగిన విధానం వేరుంటది. సో మంచిగా ఉంటే హ్యాపీ, లేకపోయినా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి అని తెలిసింది నాకు రీసెంట్ గా. రీసెంట్ రియలైజేషన్ అంటే నార్మల్ గా మన సోకాల్డ్ సోషల్ సిస్టమ్ లో మ్యారేజ్ అన్నది అదొక ఇన్స్టిట్యూషన్ ఫర్ టూ పీపుల్ టు మ్యాండేటరీ చేశారు సార్. అది నాకు కొంచెం టఫ్ గా అనిపిస్తుంది నమ్మడం. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్మ్యారీడ్ ఉమెన్ కానీ అన్మ్యారీడ్ మెన్ కానీ మనం చూసాం అనుకో, మ్యాన్ ని కానీ, అరే పాపం కదా అన్న ఫీలింగ్ తెప్పించేస్తారు. అది కాదు కదా, ది మైట్ బి హ్యాపీ విత్ దర్ ఓన్ లైఫ్ కదా. అది నాకు రీసెంట్ గా రియలైజ్ అయ్యాను సార్. ఇంతకు ముందు నేను కూడా అరే లేరు కదా, పాపం కదా, ఒక్కళ్ళే ఎలా ఉంటారు అనిపించింది. ఒక్కళ్ళే కూడా దే కెన్ బి హ్యాపీ. నేను ఒక ఆవిడని చూసాను సార్, షీఈ్ లైక్ 75-80, వేరే ఇక్కడ ఆస్ట్రేలియా నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అంటే ఇండియనే కానీ అక్కడ నుంచి వచ్చి సెటిల్ అయ్యారు. షీ సింగిల్, షీ నెవర్ గాట్ మ్యారీడ్, షీఈ్ అన్మ్యారీడ్ అనమాట. బట్ షీఈ్ వెరీ హ్యాపీ. నేను ఏ మ్యారీడ్ ఉమెన్ ని అంత హ్యాపీగా చూడలేదు సార్. అంటే షీఈ్ ఎంజాయింగ్ హర్ లైఫ్. నాకు అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది సార్. సో అలా కూడా ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే మ్యాండేటరీ చేయక్కర్లేదు మ్యారేజ్ ని. మ్యాండేటరీ చేయక్కర్లేదు, యూ కెన్ లీడ్ యువర్ ఓన్ లైఫ్ అని, వితౌట్ ఎ హస్బెండ్ or without a man. Without a man maybe. Without a man. But నిన్ను అడగట్లేదా మీ ఇంట్లో? అంటే నేనేం అగేనిస్ట్ కాదు సార్. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, అట్లే అగేనిస్ట్ కాదు. కానీ ఒక పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని నేను అనుకోవట్లేదు. ఒక పర్సన్ ఉంటే హ్యాపీ, లేకపోయినా హ్యాపీ, అట్లా. లేకపోతే ఇంకా హ్యాపీ లేదు, ఇంకా హ్యాపీ ఏమో నాకు తెలియదు. అది నేను ఉన్న తర్వాత డిసైడ్ చేయగలను సార్. అరే లేనప్పుడే బాగుంది, అనవసరంగా చేసుకున్నామే అని. ఐ డోంట్ నో, బట్ అండ్ హ్యాపీ ఫీలింగ్. అండ్ మంచి కరెక్ట్ థింగ్ ఏంటి అంటే సార్, యూ హ్యావ్ టు బి హ్యాపీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. అప్పుడే ఎవరైనా వచ్చినా కూడా యూ కెన్ బి మోర్ హ్యాపీ. యూ కెన్ బి మోర్ హ్యాపీ. సో అది మనల్ని మనం ఎట్లా ఉంచుకుంటున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్.